సో, గురుగారు ఇప్పుడు ఈ ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరులో చాలా ముఖ్యమైన పండుగలు ఒక 3 ఉన్నాయి. ఓకే. మొదటగా మీరు దత్తోపాసకులు. అయ్యా! సో, ఈ నెలలో దత్త జయంతి కూడా ఉంది. అవును. ఏంటి దాని విశిష్టత ఏంటి? దాన్ని ఎట్లా జరుపుకోవాలి? దత్తాత్రేయ స్వామి జయంతి ఎంతో గొప్పది. ఇవాళ నేను ఈ అమావాస్య వెళ్ళిపోయిన తక్షణమే ఉపవాస దీక్ష స్టార్ట్ చేస్తా. ఎప్పటి వరకు? పౌర్ణమి వరకు 15 రోజులు. ఆ! పాపానాం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవః. మనము ఎన్నో పాపాలు చేస్తూనే ఉంటాం. తెలిసి, తెలియక 2 ఉంటాయి ఇందులో. అవును. కాబట్టి ఈ పాప హరణము జరగాలి అంటే దత్త జయంతి మనకు ఋషులు అందించిన ఒక వరం. ఓకే. ఏం చేయాలి? దత్త పౌర్ణిమ, మార్గశిర పౌర్ణిమ. నేను చూడండి విధి ఎలా అంటే ఒక జన్మకు కూడా ఎంతో కారణం ఉంటుందని, నేను పుట్టింది మార్గశిర మాసం. ఆ! దత్త జయంతి ఉన్న మాసంలోనే నేను పుట్టాను. అందులో నాకు అత్యంత ఇష్టమైనటువంటి స్వామి దత్తాత్రేయుడు. ఆయనకి ఏదైతే రోజు ఇష్టమో అదే గురువారం జన్మించాను. హ్మ్. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏదో ఈ దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రాన్ని పట్టుకోవడానికి కూడా నా పుట్టుకకు ఏదో కారణం ఉండుంటుంది అని డెఫినెట్‌గా. అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ దత్త పౌర్ణమి అన్నది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. హ్మ్. మార్గశిర పౌర్ణమి. ఓకే. అది దత్త పౌర్ణమి. ఆ రోజు ఏంటండి అంటే, ఆ రోజు పాపాన్ని హరింపజేసుకోవడం, మానవాళి వాళ్ళ పాప ప్రక్షాళన కోసము చేసుకునే పరిహారాలు కొన్నుంటాయి. ఓకే. తద్వారా మానవాళికి పాపం హరిస్తుందని ఋషులు మనకు అందించారు ఆ పరిహారం. తలస్నానము. ఓకే. అయితే తలస్నానం కూడా శిరస్సున నూనె రాసుకొని చేయాలి దత్త జయంతి రోజు. ఓకే. కొబ్బరి నూనె గానీ, నువ్వుల నూనె అయితే ఇదివరకు మనకు ఒరిజినల్ దొరికేది, ఇప్పుడు చేసేవాళ్ళు. దొరకట్లేదు. అవును. ఇప్పుడు కొబ్బరి నూనె అని మేము సజెస్ట్ చేస్తున్నాం. హ్మ్. ఈ కొబ్బరి నూనె రాసుకొని తలస్నానాన్ని ఆచరించాలి. రెండవది, దత్తాత్రేయ స్వామి జయంతి రోజు బెల్లము, బియ్యపిండి కలిపినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి స్వీకరించాలి మనం. ఓకే. బెల్లము, బియ్యపిండి. హ్మ్. అది అప్పాలే అవ్వచ్చు, లేదు ఉత్తిగా కలిపి కూడా మనం నైవేద్యం పెట్టి తినొచ్చు. హ్మ్. ఎందుకు? మధురమే. అవును. కాబట్టి ఈ పూర్వయోగము అంటే మనకు ఋషులు అందించిన వాంగ్మయం అంతా కూడా పూర్వయోగం. ఓకే. దత్తాత్రేయ స్వామి జయంతి రోజు ఒకటి తలస్నానం, రెండవది స్వామికి బెల్లము, బియ్యపిండి. బియ్యపిండి కలిపిన పదార్థం నివేదించడం, మూడవది దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదవాలి. ఎలా అంటే ఓం దత్తాత్రేయాయ నమః, సర్వగురవే నమః ఇలా కాదు, పెదవులు నాలుక కదలకుండా చదవాలి. ఇది ఎంతటి పాపాన్ని హరిస్తుందంటే, ఇలా పుస్తకమో ఫోనో మనం పెట్టుకొని, ఇప్పుడు నేను 4 నామాలు చదివాను హ్మ్. అంటే మనకు అదేదో చెప్తా, మూవీలో అవును. చెప్తుంటారు కదా, ఏదున్నా రియాక్షన్ లేకుండా అవును. చూసాం కదా. అలా మీకు ఒక్కటే అండి, దత్తాత్రేయ స్వామి యొక్క అష్టోత్తరాన్ని దత్త జయంతి రోజు నాలుక గాని పెదవులు గాని కదలకుండా వాయు దిగ్బంధనం అంటే ఆ నామాన్ని అలా మౌనంతో ధ్యానంతో పారాయణ చేస్తే విశేష పాప హరణం జరుగుతుంది. ఈ నియమాలు ఈ 3 ఆచరిస్తే చాలు. ఓహోహో! ఇది అసలు ఇది వినడానికి కూడా ఎంత బాగుంది చూడండి. మీకు ఏ ఏ విధంగా మీరు చెయ్యలేకుండా ఉండొచ్చండి? ఎవరు ఆఖరికి దాన్ని ఏమంటారు, కాళ్ళు లేని వాళ్ళు కూడా అవును. చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అంగవైకల్యంలో ఉన్నా చేసుకోవచ్చు. ఎలాగైనా చేయొచ్చు ఈ పారాయణ. ఎంత తపస్సో తెలుసా ఇది. అసలు ఉపనిషత్తుల్లోనే చెప్పారు, మనం ఎప్పుడైతే మంత్రాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని బంధించకుండా ఏది పడితే అలా మంత్రం చదవకూడదని చెప్పారు. హ్మ్. ఈ నియమం పాటించి అష్టోత్తరం పూర్తి చేస్తే చాలు. అదేమి అంత సులువేం కాదండి. మనస్సు వెంపర్లాడుతూ ఉంటుంది, ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది. అవును. ఫోన్ వైపు అటువైపు ఇటువైపు గుంజేస్తూ ఉంటుంది. అండ్ ధ్యానం లాంటిది. మౌనంతో ధ్యానంతో నామం పలికితే దాని పవర్ 10 ఉంటుంది. బా! ఒక్కసారి మీరు రేపు పొద్దున ఎప్పుడో కూర్చున్నప్పుడు మీరు ఏదో మీకు ఏదో ఒకటి చదువుకుంటారు కదా, నేను చెప్పిన విధానంతో చదివి చూడండి. హ్మ్. ఈ దత్త జయంతి నాడు
ఈ విధంగా ప్రాయశ్చిత్తం చేస్తే పాప హరణం జరుగుతుంది. గురుగారు అంటే ఇది మౌలికమైన ప్రశ్న. ఎవరి దత్తాత్రేయుడు? త్రిమూర్తి రూపం. ఇక్కడ ఒక కోరిక కోరతారు. ఏమిటి ఆ కోరిక అంటే 3 రూపాలు కలిస్తే చూడాలి. ఓ అత్రి అనసూర్య ఆ అమ్మ అత్రి, అందుకే అత్రిపుత్రాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. పాతివ్రత్యం ఇక్కడ ఏంటి? ఆ పాతివ్రత్యాన్ని కూడా ఇక్కడ ఎన్ని జీవితంలోనే కాదండి, మహానుభావులకు ఋషులకు కూడా ఎన్నో 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 పరీక్షలు పెట్టారు. ఆవిడకి ఏంటి ఆవిడకు ముగ్గురికి కూడా ఆవిడ శరీరం పైన నూగుపోగు లేకుండా భోజనం పెట్టాలన్నది ఆమెకు ఒక అక్కడ సంకల్పం ఏర్పడుతుంది. అంటే ఒక ప్రశ్న వచ్చింది ఆవిడకు, ఇగో ఈ విధానం అని చెప్పి ఒక ప్రశ్న ఏర్పడింది. మరి ఆ పతివ్రత కదా, పతివ్రత ఏం చేసిందో తెలుసా? ముగ్గురిని చిన్నపిల్లల్ని చేసి అన్నం పెట్టింది. ఇలా మనం వింటూ ఉంటే కథలు ఎంత అద్భుతంగా ఉంటాయి. అసలు ఒక కోరికతో ఉద్భవించిన రూపం దత్త రూపం. ఓకే, అందుకే ఏ కోరిక ఉన్నా అనేక కోరికల్ని నెరవేరుస్తాడు. మీరు ఎంతోమంది ఇంకా కర్ణాటకలో అయితే ఇంకా ఆయన కొలవని శరీరం ఉండదు, ఆయన్ని పూజించిన శరీరం ఉండదు, అంతలా విశ్వసిస్తారు. దత్తాత్రేయుడు ఎక్కడ విపరీతంగా పర్యటించారు, తపస్సు చేశారు అంటే కర్ణాటక ప్రదేశంలో. ఓకే, చాలా ఆయనను విశ్వసిస్తారు. అక్కడ కొన్ని సంవత్సరాలు శ్రీపాద శ్రీవల్లభ రూపంలో కుర్వపురం అనేటటువంటి ప్రదేశంలో స్వయంభూ ప్రకాశిత ద్వీపకల్ప యోగం చుట్టూ నది మధ్యలో ఆయన తపస్సు చేశాడు. కుర్వపురం అని, కుర్వగడ్డ అంటారు, తెలంగాణ బార్డర్, నది దాటితే కర్ణాటక. ఓకే, ఆ ప్రదేశంలో తపస్సు చేసి పాదాలు అక్కడ విడిచాడు. ఆ దర్శనం చేసినంత మాత్రం చేత కోరికలు సిద్ధిస్తాయి. ఓకే, అందుకే ఇవాళ బ్రాహ్మణోత్తములు కానీ, ఎంతోమంది వ్యాపారస్తులు కానీ, ఎంతోమంది భక్తులు, దత్తభక్తులు కానీ అక్కడికి ఖచ్చితంగా వెళ్ళి అక్కడ నిద్ర చేయటం, తపస్సు చేయడం చేస్తారు. గాన్గాపురం ఇలా మాట్లాడుకుంటూ చాలా ఉన్నాయి దత్తక్షేత్రాలు. ఓకే, మన ఆంధ్రప్రదేశ్లో ఉంది శక్తిపీఠం. ఆ శక్తిపీఠంలోనే దత్తాత్రేయుడి యొక్క అక్కడ ఆ స్వామిని కొలుస్తూ ఉంటారు, అక్కడ స్వామికి పూజలు చేస్తూ ఉంటారు, పిఠాపురం. అచ్చా. కాబట్టి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి రూపము ఎంతో శక్తివంతమైంది. అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే సృష్టి స్థితి లయకారకులు కదా. మరి ఇంకా దానికి అసలు మనం వివరణ ఎందుకండి? 3 రూపాలు కలిస్తే ఇంకా అది మహారూపం అది. రైట్. అట్లాగే ఇదే నెలలో సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. అవును, ఆ రోజు ఇంకా మొత్తం జాతర జరుగుతుంది దేవాలయాల్లో. అవునవును. సో మరి అదేంటి, ఆ సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత ఏంటి? ఆ రోజు ఏం పరిహారాలు చేసుకోవాలి? ఇక్కడ మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు. ఓకే, షష్ఠి తిథి ఏర్పడుతుంది. ఇంకోటి ఆ రోజు మనము చెక్ చేసుకున్నట్లయితే గ్రహ యోగము, ఇక్కడ గ్రహ సంపత్తు, ప్రతిదానికి కూడా ముహూర్తాలు అంటే ఏదో మనం ఇష్టం వచ్చినట్టుగా రాసుకునేవి కాదండి. 18వ తారీఖు ఆ రోజు ఆయన జన్మించినటువంటి నక్షత్ర స్థితి, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి, అందులోనూ ఈ 18వ తారీఖు నాడు సోమవారము సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చింది ఈసారి. అంటే ఇక్కడ ఏమిటి అంటే ఇవన్నీ కూడా కల్పోక్త ప్రకారేణ మానవాళి యొక్క కోరికలతో ఉద్భవించినవే. సుబ్రహ్మణ్య స్వామి రూపం అంతే, గణపతి అంతే, అంతెందుకు అయ్యప్ప స్వామి అంతే. ఇవన్నీ రాక్షస సంహారం కానీ మానవ కష్టాలను విముక్తి చేయడానికి, మానవ కోరికలు నెరవేర్చడానికి. ఇప్పుడు దత్తాత్రేయుడు కానీ అన్ని రూపాలు ఎందుకండి? ఎందుకంటే ఒక దానికి ఒక ప్రామాణికానికి, ఒక కోరికకు, ఒక ధైర్యానికి, ఒక సృష్టి యోగానికి ఉద్భవించినవి. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఏంటి? విపరీతంగా మీరు చూడండి తమిళనాడులో అసలు ఏ దేవాలయం చూడండి విపరీతంగా ఉపవాసాలు, తలస్నానాలు, నూతన వస్త్రధారణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలన్నీ కూడా దర్శనాలతో, పూజలతో, యజ్ఞయాగాది క్రతువులతో నిండిపోతాయి. ఎందుకు అంటే కల్పవల్లి సమస్త ఐశ్వర్యాన్ని ప్రసాదించే రూపం సుబ్రహ్మణ్య రూపం. ముఖ్యంగా సంతాన యోగం. ఇవాళ
పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలగాలి, పిల్లలు ఉన్న వాళ్ళకు వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి. అవును. తల్లిదండ్రుల కోరిక ఇంకేముంటుంది? అందుకే సుబ్రహ్మణ్య షష్ఠి అంత ప్రాధాన్యత. ఓకే. సుబ్రహ్మణ్య రూపం ఎలా ఏ విధంగా ప్రకాశిస్తుంది అంటే పిల్లల జీవితాలని మార్చేస్తుంది. వాళ్ళలో ఉన్న మాల్యం, చెడు అజ్ఞానాన్ని విముక్తి చేస్తుంది, చెడు అలవాట్లు విముక్తి చేస్తాయి. సంతాన యోగం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం ఇవ్వాలా. సుబ్రహ్మణ్య షష్ఠి సోమవార కలయిక వచ్చింది, నేను పరిహారం చెప్తాను. మీ పిల్లలు బాగుండాలన్నా లేదా సంతానం లేని వాళ్ళకి సంతానం కలగాలన్నా ఈ పరిహారం చేత యోగం కలుగుతుంది. తలస్నానం చేసి భార్య భర్త ఎవరికి కుదిరితే వాళ్ళు పచ్చి ఆవు పాలు తీసుకోండి. పచ్చి ఆవు పాలు తీసుకొని ఒక స్టీల్ చెంబులో ఆవు పాలు తీసుకోండి, పక్కన ఇంకో చెంబు పెట్టుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క చెంచెడు పాలు ఆ పక్కనున్న ఖాళీ చెంబులో వేయండి. ఓకే. పచ్చి పాలు, కాగబెట్టినవి కాదు, ఆవు పాలు. అయితే ఇక్కడ అష్టోత్తరం అంతా పూర్తయ్యాక ఆ పచ్చి పాలు ఇంట్లో పిల్లలు, తల్లి, తండ్రి తీసుకోవాలి, తాగాలి. పిల్లలు లేని వాళ్ళైతే భార్యాభర్త తాగాలి. ఈ విధంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నాడు అంటే సోమవారం 18వ తారీఖు డిసెంబర్ నెల వచ్చింది కాబట్టి ఆ ముహూర్త సహితంగా ధనిష్ఠా నక్షత్ర సహిత శతభిష నక్షత్రంలో సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈసారి. తద్వారా ఈ ప్రాయశ్చిత్తంతో యోగాన్ని పొందుతారు మానవాళి. ఈ చిన్న సులువైన పరిహారంతో సంతాన యోగానికి దానివల్ల సంతానం కలుగుతుందా అంటే ఏమో ఒక అద్భుతమైన మెడిసినే నీకు దొరకవచ్చు, లేదు ఒక హస్తవాచి ఉన్న డాక్టరే పరిచయం అవ్వచ్చు, లేదు నీ కొడుకు మారాలి, లేదా నీ కొడుకుకు వీసా రావాలి, లేదా మీ అమ్మాయి పెళ్ళవాలి, ఈ పిల్లల గురించి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది. ఏమండి, వీసా రావాలంటే నీకున్న తెలివితేటలే కాదు, నీ ఆపోజిట్ వీసా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మనసు బాగుండాలి. ఏదో చిరాకులో ఉన్నాను సార్ నేను, గురుగారు ఇంటర్వ్యూ చేద్దామంటే సార్ ఇప్పుడు కాదండి అని అనొచ్చుగా. నేను ఎందుకు అనకూడదు? నేను ఆ చిరాకు అనేది ఆ సమాధానం తెస్తుంది. అలా నేను చెప్పిన ఈ పరిహారం ద్వారా ఫలానా మనసు ప్రశాంతంగా ఉన్న వ్యక్తి దగ్గరకే మీ అమ్మాయిని ఇంటర్వ్యూకి తీసుకెళ్ళొచ్చు కదా. అలా జరిగి వీసాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే నాకెలా తెలుసు అంటే వాళ్ళ సమాధానం ఏంటంటే, గురుగారు మీరు చెప్పారు ఫలానా దగ్గర పలానా టైంలో ఇంటర్వ్యూ పెట్టుకోమని స్లాట్ పెట్టుకున్నాం కదా, నన్ను ఏమీ అడగలేదండి, మా ఫ్రెండ్ని చాలా అడిగారు, వెంటనే వీసా ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ అపోజిట్ పర్సన్ కూడా ఏదో హ్యాపీ మూడ్లో ఉండొచ్చు, లేదా సాడ్ మూడ్ లేకపోవచ్చు. కరెక్ట్. ఆపోజిట్ కూడా మనిషే కదా. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం పిల్లల్ని కాపాడుతుంది. ఓకే. అట్లాగే మరొక విశిష్టమైన అంటే బహుశా తిరుపతి కిక్కిరిసిపోతుంది ఆ రోజు, ఉత్తర ద్వార దర్శనం, ముక్కోటి ఏకాదశి, మరి అత్యంత పవిత్రమైన పర్వదినం. మరి దీని విశిష్టత ఏంటి? అసలు ఆ రోజు ఏం చేయాలి? అందరూ తిరుపతికి ఎందుకు వెళ్తారు? తిరుపతికి వెళ్ళడం ఏంటండి? తిరుపతికి జన్మెత్తిన ప్రతి ఒక్కరు అక్కడ అడుగు పెట్టాలి. ఆఫ్ కోర్స్. కలియుగ దైవం ఆయన. ఇవాళ నీటి గుండం భూమి అంటే తెలుసా? మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గర వెళ్ళి ఒక గంట కూర్చోండి, మీ ధైర్యం ఏంటో తెలుస్తుంది. నీటి గోళం అండి భూగోళము. అటువంటి నీటి గోళంతో ఉన్న భూమి తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందంటే ఇవాళ సృష్టికారకుడైన భగవత్ శక్తి, విశ్వం అంతా ఒక శక్తి, అదే వెంకటేశ్వర రూపం. ఆయన కంట్రోల్ చేయడం కాదు అనుకోండి, ప్రళయం వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే హాస్యాస్పదంగా ఏదో బుర్ర కథ చెప్తున్నా అన్నట్టుగా ఉంటుంది, కానీ ఒక్క 10 నిమిషాలు మీకు అవకాశం ఎక్కడ దొరుకుతుంది? తోసేస్తున్నారు. కానీ ఒక్క 10 నిమిషాలు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఆయన కాళ్ళకు ఉన్నటువంటి, అంటే నేను 10 నిమిషాలు నిలబడ్డా కాబట్టి చెప్తున్నా, ఆయన కాళ్ళకు ఉన్నటువంటి ఆ కాంతి నా కళ్ళల్లో ఇప్పుడు పడి నేను మాట్లాడుతున్నా. ఆయన రూపం ధైర్యంగా 10 నిమిషాలు చూడలేం మనం. కళ్ళు నీళ్లు కారిపోతాయి. ఎందుకంటే పాపము అంతా మనిషి ఒక దృష్టి ఫలానా పైన దృష్టి పడిందంటే పాపం నీకు అంటుకున్నట్టే. ఆయన రూపాన్ని 10 నిమిషాలు చూస్తే శరీరం అంతా ఒక వైబ్రేషన్కి గురవుతుంది. ఏమండి, ఈ భూలోకంలో అత్యంత అదృష్టవంతులు ఎవరు అంటే
ఫలానా ముఖేష్ అంబానో లేదా ఫలానా ఇంకోటో ఏమో చెప్పొచ్చేమో. నేనేం చెప్తానో తెలుసా? వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు అంటారు. అంతే కదా. ఆయన కన్నా అదృష్టవంతుడు నాకు తెలిసి లేరు 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 లేరు. అసలు ఆ శరీరాన్ని తాకడం అంటే ఎంత అదృష్టం. ఇలా చెప్పుకుంటూ స్వామి పేరెత్తితే నేను అసలు కంట్రోల్ తప్పుతాను, అంత అందం. ఆ ముక్కోటి ఏకాదశి అసలు మనకు సామెత ఉందండి, ముక్కోటి ఏకాదశి జన్మానికో శివరాత్రి అన్నట్టు ముక్కోటి ఏకాదశి మీద కూడా ఒక సామెత ఉంది. అసలు ఎంత పుణ్యాన్ని అంటే ఒక పుణ్యము ముద్ద ఒక రోజులో మనకు ఋషులు అందిస్తే అది ముక్కోటి ఏకాదశి. ఆ రోజు ఉపవాసం ఉన్న, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసిన లేదు, తలస్నానం చేసిన లేదు, ఓం నమో నారాయణాయ అని 8 సార్లు అష్టాక్షరి మంత్రం పలికిన ఇంకొక జన్మలో విశేష ధనయోగాన్ని ఇస్తాడు. అయితే ఇంకో ప్రశ్న ఏంటి? ఇంకో జన్మ సంగతి తర్వాత, ఇప్పుడు నాకు డబ్బు ఇస్తాడా? ఇచ్చేస్తాడు. ఉత్తర ద్వారంలో శ్రీనివాసుణ్ణి దర్శించినంత మాత్రం చేత లక్ష్మీదేవి విశేషంగా ఉప్పొంగిపోయి అమ్మవారు వరాన్ని ఇస్తుంది. అందుకే శ్రీమంతులు, మధ్యతరగతి వాళ్ళు, లేదా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు, అన్ని రకాల వాళ్ళు ఆ రోజు అక్కడ కలిసి వెంకటేశ్వర దర్శనం చేస్తారు. ఎందుకంటే జగమెరిగిన సత్యం, ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తే విశేష ధనయోగాన్ని పొందుతారు. ఓకే, అదొక్కటి చాలదా స్వామి దర్శనానికి పరిగెత్తడానికి? ఆ రోజు ఏం చేయొచ్చు, ఆ రోజు ఏం చేయాలి పరిహారం అంటే, తలస్నానం చేసినా, నేను చెప్పినట్టు ఉపవాసం ఉన్నా, లేదు ఏదైనా పూజలు పునస్కారాలు సుదర్శన హోమాలు చేస్తారు, వెంకటేశ్వర స్వామికి అర్చనలు చేయిస్తారు, దర్శనం చేస్తారు. లేదు ఇవన్నీ కాదు, ఓం నమో నారాయణాయ అని 8 సార్లు అనాలి. ఎందుకంటే 8 సార్లు అంటే పురుష సూక్త పారాయణ చేసిన ఫలితం మీకు. ఓకే, అలా తప్పనిసరిగా ముక్కోటి ఏకాదశి అంటే, నేను ఇందాకేమన్నాను, సంవత్సరం మొత్తంలో ఒక పుణ్యము ముద్దను తీసుకొచ్చి ఒక రోజు అంటే అది అదే. అంత పర్వదినం అది. ఆ రోజు తులసిని స్వామికి ఇంట్లో ఉన్న చాలామందికి నేను ఒకటే చెప్తాను, అయ్యా మీకు డబ్బు రావాలని వేడుకుంటూ ఉంటారు కదా, ఈ ఒక్కరోజు తులసి దళాన్ని స్వామి పాదాలకు పెట్టండి, అమ్మవారు డబ్బు ఇచ్చేస్తుంది. ఇలా చేస్తే మీకు వెంటనే ఏదో ఆకాశంలోంచి సినిమాలో చూపించినట్టు బ్యాగ్ ఢబేల్మని పూజా గదిలో పడదు. కానీ డబ్బు ఎంత నిజంగా ఒక వ్యక్తికి జరిగిన ఇన్సిడెంట్ 1 మినిట్లో చెప్తాను. అతని దాదాపుగా 6 లక్షలు ఏమో అప్పు ఉన్నాడు. ఆ 6 లక్షల అప్పుకి విపరీతమైన టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే అప్పుల వాళ్ళు అంత టార్చర్ పెడుతున్నారు. ఒక DCM ఉంది అతను. అయితే ఈ అప్పు ఎలా తీరుతుంది? అతనికి హోప్లెస్, నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టే టార్చర్ వల్ల. మనిషి ఎక్కడ వీక్ అయిపోతాడు? మీరు అన్నట్టు ట్రోల్సో రకరకాలో ఇవన్నీ కారణాలు. అయితే అతనికి ఒక రెమెడీ నేను చెప్పాను. ఆయన మనసులో ఒక నమ్మకం, గురుగారు ఎందుకు నమ్మకం అంటే, ఆయన నా ఫాలోవర్ ఏం కాదు, బట్ అతని ఫ్రెండ్ నా ఫాలోవర్ సక్సెస్ అయింది. ఇతనికి చెప్తే వెళ్ళనంటే బలవంతంగా తీసుకొచ్చాడు అతను. సరే అని చెప్పి నేను పరిహారం చెప్పా. ఇక్కడ ఏది కాపాడింది? పరిహారం వల్ల రాత్రి వచ్చి 6 లక్షలు ఏమీ అమ్మవారి ఇవ్వలే. కానీ 3 సంవత్సరాలు ఒక కంపెనీ అతని DCMకి కాంట్రాక్ట్ ఇచ్చింది. అయితే ఇక్కడ కూడా ఏమీ అద్భుతం జరగలే. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, దాని ద్వారా నెలకింత రెగ్యులర్ ఇన్కమ్, ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుందని చెప్పి ఆ ధైర్యంతో అతను చిట్టి వేశాడు. ఆ సరాసరి ఆ డబ్బులు మీరు తీసుకోండి, నాకు వద్దు అని చెప్పి 3వ నెలనో 2వ నెలనో ఏదో మాట్లాడుకుంటారు కదా, అప్పుల వల్ల అక్కడ కంట్రోల్ అయ్యారు ఫస్ట్. రెండోది ఆటోమేటిక్ ఇక్కడ ఎక్కడ, ఇప్పుడు DCM ఉంది అతనికి, ఇది వరకు ఉంది, నాకు కలవక ముందు ఉంది, కలిశాక ఉంది. కానీ రెగ్యులర్ ఇన్కమ్, ఇప్పుడు ఈ నెల మీకు 50,000 వచ్చాయండి, వచ్చే నెల 70,000 వచ్చాయి, ఆ పై వచ్చే నెల 10,000 వస్తే చాలా కష్టం కదా. ఇక్కడ రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఒక ఫిక్స్డ్ 3 సంవత్సరాల కాంట్రాక్ట్ వచ్చిందంటే చిట్టి అంతా 20 నెలలు క్లోజ్. అలా అమ్మవారు ఖచ్చితంగా నమ్మి ప్రశ్న ముందడుగు వేస్తే అలా కాపాడుతుంది అమ్మవారు. తీసుకురా. కాబట్టి తప్పనిసరిగా
శ్రీనివాసుడి యొక్క దర్శనం చేత యోగాన్ని పొందుతాం. నాకు ఆ నమ్మకం ఉంది. కన్ఫామ్ మనుషుల్ని ఎలా ఉద్ధరిస్తాడు భగవంతుడు అంటే మానవ రూపేణ ఉద్ధరిస్తాడు. కలియుగంలో ధర్మం తప్పడు కదా. ఆయనకు ఒక వరం ఉంది కలిపురుషుడికి, నేను ఎన్ని కష్టాలు పెట్టినా నువ్వు మాత్రం మానవులకు దర్శనమిచ్చి నేనున్నాను అనే విశ్వాసాన్ని ఇవ్వకూడదు అని. అయినా మనము ఆ స్వామిని ఆరాధించడం ద్వారా ఆయన ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా రక్షిస్తాడు. అందుకే ఈ గ్రహాలు, గ్రహదోషాలు, వీటి పరిహారాలు మనకు ఒక మనోధైర్యాన్ని ఇస్తాయి. కరెక్ట్. సో అద్భుతంగా చెప్పారు గురుగారు. నిజంగా అంటే మీరు చెప్తుంటేనే నాకు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి దర్శించిన అనుభూతి కలిగించారు. ధన్యోస్మి.